హాయ్ యర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మావోయిస్టులు లొంగిపోయారా? వాళ్ళ పేరు మీద రిలీజ్ అయిన లేఖను చూస్తే అదే అర్థమైపోతుంది. చాలామంది ఇప్పుడు భావిస్తున్నారు ఇక అడవుల్లోంచి తుపాకీలు వదిలేసి బయటకు వచ్చేసి జనజీవన స్రవంతిలో కలిసిపోబోతున్నారు అన్నట్టుగానే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి నిజంగా ఆ లెటర్లో వాళ్ళు చెప్పింది వాస్తవమైన మావోయిస్ట్ ఇక లొంగిపోయినట్టేనా? ఇప్పుడు దీని గురించే డిస్కస్ చేయడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ అయిన కృష్ణకుమారి గారు ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే మేడం, చూస్తూ వస్తున్నాం ఆపరేషన్ కగర్ పేరుతో గత 2 సంవత్సరాల నుంచి కూడా మావోయిస్టుల మీద ఎన్కౌంటర్లు జరుగుతూనే వస్తున్నాయి. సో చాలా మంది మావోయిస్ట్ నేతలు చనిపోయారు. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇక మావోయిస్టులు మేము ఉద్యమం కంటిన్యూ చేయలేమని చెప్పేసి లొంగిపోయినట్టుగా ఒక లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. మేము ఆయుధాలు వదిలేస్తాం, చర్చలకు రండి అని చెప్పేసి. మరి లెటర్ వాళ్ళే రాశారా, లేకుంటే దీంట్లో ఏమన్నా కుట్ర ఉందా? ఇక మావోయిస్టు మూవ్మెంట్ అనేది అంతరించిపోయినట్టేనా? దీని గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు లెటర్ వాళ్ళే రాశారా, దీని వెనక ఏమన్నా కుట్ర ఉందా అంటే మనం ఇప్పటికిప్పుడు చెప్పలేము. ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి అధికారికంగా ఇంకొక లెటర్ వచ్చి అది మేము రాసింది కాదు, ఇదే అసలు లెటర్ అని కానీ వాళ్ళు లెటర్ అంటూ పంపించదలుచుకుంటే ఒక ప్రత్యేక విధానాలు పద్ధతులు ఉంటాయి వాళ్ళకి, వాళ్ళ ద్వారా పంపిస్తారు. ఒకవేళ ఇప్పుడు నిన్న వచ్చింది ఇది బయటికి, ఒకవేళ కాలేదనుకోండి, వాళ్ళు కాదు అనుకోండి, అయినప్పుడు ఈ పాటికి వాళ్ళు ఇచ్చుండేవాళ్ళు స్టేట్మెంట్. ఇప్పటిదాకా స్టేట్మెంట్ మళ్ళీ దానికి కౌంటర్ స్టేట్మెంట్ రాలేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు మరొక లెటర్ రిలీజ్ చేసే వరకు కూడా ఇది నిజమైన లెటర్ అని నమ్మాల్సి వస్తుంది. సరే, ఇకపోతే అసలు ఈ ఆపరేషన్ కగారు పేరుతోటి ఈ నక్సలైట్లని చంపేస్తున్నారు. ఒక రకంగా ఇది మారణకాండనే చెప్పొచ్చు. చాలాసార్లు వాళ్ళు మేము చర్చలకు వస్తాము అని దాదాపు ఒక 6 నెలల నుంచి అడుగుతున్నారు. మమ్మల్ని మీరు అనుమతించండి, చర్చలకు అనుమతించండి అని. అయితే మీరు ఆయుధాలు వదిలేశాము అని మీరు ఒప్పుకుంటే అప్పుడు చర్చలని. అయితే ఇక వాళ్ళేంటి, ఆయుధాలు వదిలేసిన తర్వాత ఇంక చర్చలేముంటుంది? ఆయుధమే కదా. ఇప్పుడు వాళ్ళని నడిపిస్తుంది ఆయుధమే కదా. ప్రభుత్వాలు భయపడుతుంది కూడా ఆయుధాలకే కదా భయపడుతుంది. అందుకని చెప్పి వాళ్ళు ఏమంటున్నారు అంటే, లేదు మీరు చర్చలకు పిలవండి, మాకు కొన్ని డిమాండ్లు ఉన్నాయి, మా డిమాండ్ల ప్రకారం మనం మాట్లాడుకున్న తర్వాత మేము మీరు మొదటగా కగారు నిలిపివేయండి అని వాళ్ళు అంటుంటే, వీళ్ళేమో మీరు ఆయుధాలు వదిలిపెట్టండి అని వీళ్ళు అంటే, ఇది ఒక రకమైన ఎడతెగని పంచాయతీ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు అసలు చర్చలకు వచ్చి ఏం చెప్దాం అనుకుంటున్నారు, ఆపరేషన్ కగార్ని ఎందుకు నిలిపివేయమంటున్నారు అనేది మనం కొంచెం ఆలోచించాలి ఇక్కడ. ఇప్పుడు ఈ ఆపరేషన్ కగార్ పేరుతోటి ఈ ఆపరేషన్ కగార్లో జరిగిన మరణాలకి బహుశా ఒక వేరే ఇంతకుముందు జరిగిన ఎన్కౌంటర్లకి ఈ ఎన్కౌంటర్లకి చాలా తేడా ఉంటుంది. ఇంతకుముందు జరిగిన కగారులో భాగంగా కాకుండా విడిగా జరిగిన ఎన్కౌంటర్లకి ఒక చట్టబద్ధంగా కోర్టుకి ఒక ఛార్జ్షీట్ వేసుకోవటము, అలాగే పౌర హక్కుల సంఘాల వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు కోర్టుకి హాజరయ్యి వాళ్ళు మాట్లాడటము. ఇప్పుడు ఆజాద్ అని ఒక పెద్ద నక్సలైట్ లీడర్ని చంపారు. అతనితో పాటు ఒక హేమంత్ అని చెప్పి ఒక జర్నలిస్ట్ని చంపారు. ఆ కేసుకు సంబంధించి చాలా సంవత్సరాలు ట్రయల్ నడిచింది. అసలు మీకు ఎన్కౌంటర్ చేసే హక్కు లేదు అని చెప్పి పౌర హక్కుల సంఘాలు మాట్లాడుతున్నాయి. వాళ్ళ తరఫున ఒక లాయర్ కూడా మాట్లాడుతున్నాడు కోర్టులో. ఇప్పుడు పోలీసులు ఒక సంజాయిషి ఇచ్చుకోవాల్సి వస్తుంది, మేము ఇందుకు ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చింది అని వాళ్ళ తరఫున వాళ్ళ వాదన వాళ్ళు చెప్పుకోవాల్సిన అవసరం వస్తుంది. అసలు ఇప్పుడు ప్రభుత్వమే చంపేస్తున్నప్పుడు, రాజ్యమే చంపేస్తున్నప్పుడు ఇంకా ఛార్జ్షీట్లతోటి కోర్టులతోటి పనే ఉంది. ఇది యథేచ్ఛగా ఒక మారణకాండలాగా కొనసాగుతుంది. అందుకని చెప్పి వీళ్ళు ఏమంటున్నారు, ఆపరేషన్ కగార్ని నిలిపివేయండి అని చెప్పి బయట ఉన్న రాజకీయ పార్టీలు కూడా మాట్లాడుతున్నాయి. అయితే అయినప్పటికీ వాళ్ళు కగార్ని అసలు 2026 మార్చి 31వ తారీఖు నాటికి ఈ దేశం మొత్తం మీద ఒక్క నక్సలైట్ కూడా లేకుండా చేస్తాను అని చెప్పి అమిత్ షా శబ్దం బట్టి కూర్చున్నాడు. ఈ కగార్ ద్వారా మొత్తాన్ని అప్పటికి మా ఆపరేషన్ పూర్తవుతుంది అని ఆయన చాలా బలంగా నమ్మి చెప్తున్నాడు. మరి అసలు నిజంగా దండకారణ్యంలో ఏం జరుగుతుంది అనేది కనుక మనం చూసుకుంటే, దండకారణ్యంలో ఈ సహజ వనరుల్ని
ఎక్కువగా కొల్లగొడుతున్నారు. ఇన్ని సంవత్సరాలుగా అక్కడున్న గుత్తికోయలు కావచ్చు, అలాగే ఆదివాసులకి సంబంధించి వాళ్ళ కోసం ఒక రోడ్డు వెయ్యాలని కానీ, లేదా ఒక స్కూల్ పెట్టాలని కానీ, ఒక హాస్పిటల్ పెట్టాలని కానీ పెద్దగా ఆలోచించిన ప్రభుత్వాలు ఇవాళ ఆ అడవుల్లో పెద్ద పెద్ద రోడ్లు వేస్తున్నారు. మరి ఈ పెద్ద పెద్ద రోడ్లు ఎందుకు వేస్తున్నారు అంటే ఆ ఖనిజ సంపదని కొల్లగొట్టడానికి. ఏ మాట కామాట ఆదివాసీలు ఉండబట్టే మన దేశంలో సహజ వనరులు ఇప్పటివరకైనా ఈ మాత్రం కాపాడబడినవి అంటే వాళ్ళ వల్లనే, ఆదివాసీల వల్లనే. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు, మీరు ఈ ఆదివాసీల్ని అడవి నుంచి తరిమేసి నగరాల్లోకి తీసుకొస్తున్నారు. ఇప్పుడు మన పక్కనే ఉన్న ఛత్తీస్గఢ్ అడవుల నుంచి వీళ్ళు ఈ పోలీసుల మారణకాండకి ఒకవైపు కొన్ని చోట్ల నక్సలైట్ల నిర్బంధాలకి, అంటే నక్సలైట్లకి పోలీసులకి మధ్యలో సామాన్య ప్రజలు నలిగిపోతున్నది కూడా వాస్తవం. అయితే ఈ ప్రాసెస్లో వాళ్ళు డిస్ప్లేస్మెంట్కి గురవుతున్నారు. ఆదిలాబాద్ వచ్చారు చాలామంది. ఇప్పుడు ఈ ఆదిలాబాద్ వచ్చేసిన తర్వాత వాళ్ళకి ఈ ఆదిలాబాద్ అడవుల్లోకి వస్తే ఇక్కడ వాళ్ళు ఏమంటారు, ఎవరు మీరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు అని చెప్పి ఇక్కడ స్థానం లేకుండా, వాళ్ళ ఊరిలో వాళ్ళకి స్థానం లేకపోకుండా వాళ్ళని ఒక త్రిశంకు స్వర్గంలో పడేసిన పద్ధతి చూసాం మనం. అక్కడ ఓటు ఉండదు వాళ్ళకి, ఇక్కడ ఓటు ఉండదు. వాళ్ళకేమి పొలాలు ఉండవు, స్థిరాస్తులు ఉండవు, చరాస్తులు ఉండవు, చదువు ఉండదు, ఉద్యోగం ఉండదు, ఏమీ ఉండదు. వాళ్ళు అడవిని నమ్ముకుని బతుకుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి మరి అదే అడవిని నమ్ముకుని బతుకుదాము అంటే ఇక్కడ మీరెవరు అని వీళ్ళ అస్తిత్వం సమస్య అయిపోయింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒక రకంగా ఇవాళ కొండ కోనలు గజగజలాడిపోతున్నాయి, దండకారణ్యం గజగజలాడిపోతుంది. ఇటు వీళ్ళ దెబ్బకి వీళ్ళు అంటారు, నక్సలైట్లు అంటారు మీరు ఇన్ఫార్మర్లుగా చేస్తున్నారు అంటారు, పోలీసులు అంటారు మీరు నక్సలైట్లకు తిండి పెడుతున్నారు, నక్సలైట్లని మీరే ఆదరిస్తున్నారు, మీ వల్లనే నక్సలైట్లు బతికి బట్టగడుతున్నారు అని చెప్పి వీళ్ళు అంటారు. ఇట్లా వీటన్నిటి మధ్యలో ఒకానొక టైంలో సల్వాజుడుం అనేది ఉండేది. ఆ సల్వాజుడుముకి ఒక రకంగా సామాన్య పౌరులు ఎన్ని కష్టాలు పడ్డారో నక్సలైట్లు అంతకంటే ఎక్కువ కష్టపడ్డారు. చిన్న చిన్న పిల్లలకి తుపాకులు ఇచ్చేసేసి వాళ్ళు తుపాకులు భుజాన వేసుకొని వాళ్ళు కవాతు చేస్తూ ఉంటే ఒక పక్క సామాన్య ప్రజలు అల్లల్లాడిపోయిన పరిస్థితి. అంటే ఈ రకంగా ఏ రకంగా చూసినా ప్రభుత్వం ఏం చేయదలుచుకుంటే మొండిగా మూర్ఖంగా అదే చేస్తుంది అనేది అర్థమవుతుంది. ఈ పరిస్థితుల్లో ఈ శాస్త్ర సాంకేతికత పెరిగిన తర్వాత డ్రోన్ల ద్వారా ఒక ఇన్ని కిలోమీటర్ల రేడియస్ని ఒక డ్రోన్ కంట్రోల్ చేయగలిగే పరిస్థితి వచ్చిన తర్వాత ఈ నక్సలైట్లు ఎక్కడైనా దాక్కుంటారు? మొండిగా మూర్ఖంగా ఎన్ని రోజులని చెప్పి వాళ్ళు అడవుల్లో ఉండగలుగుతారు? ఇవాళ చూడండి ఎంత పెద్ద పెద్ద జీవితాలను త్యాగం చేసిన, నిజానికి అడవుల్లో నక్సలైట్లుగా బతకడము అంటే చట్టం రీత్యా నేరం అని చెప్పి మీరు అనొచ్చు, కానీ అదేమి వాళ్ళకి పూలపాన్పు కాదు, అదేమి గులాబీ పూల బాట కాదు. ఎంత కష్టం. ఒకరోజు మనం దారి తప్పి అడవులోకి వెళ్ళి ఒక్కరోజు బతకాలంటేనే అల్లాడిపోతాం. అట్లాంటిది వాళ్ళు సంవత్సరాల తరబడి నిర్బంధాలు, ఒక రకంగా 40 ఏళ్ళు 50 ఏళ్ళు 45 ఏళ్ళు అజ్ఞాతంలో ఉన్నారు అంటే వాళ్ళ ఐడెంటిటీని వాళ్ళు కోల్పోయి వాళ్ళు ఎక్కడుంటే వాళ్ళే వాళ్ళ సొంత వాళ్ళు అనేలాగా బతకటం అంటే అది అంత మామూలు విషయం కాదు. వాళ్ళు నిజంగా వాళ్ళకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, వాళ్ళకి కొన్ని ఆదర్శాలు ఉన్నాయి, వాళ్ళకి కొన్ని లక్ష్యాలు ఉన్నాయి, వాటి కోసం పనిచేశారు. కాకపోతే అది రాజ్యం దృష్టిలో నేరం కావచ్చు, అది వేరే విషయం. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2005లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నక్సలైట్లని చర్చలకు పిలిచారు. పిలిచినప్పుడు చాలామంది సామాన్య ప్రజలు, వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళని ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తుంది, అలాగే ఐఏఎస్లు ఐపీఎస్లు ఎట్లా దారి తప్పిపోయి ఉన్నది, అలాగే రెవెన్యూ వాళ్ళ దగ్గర నుంచి ప్రతి చోట ఉన్న అవినీతికి సంబంధించి ఎన్నో కంప్లైంట్లు ఇచ్చారు వాళ్ళకి.
నక్సలైట్లకి. ఈ రోజుకి కూడా ఎక్కడన్నా ఒక సీరియస్ చర్చ ఏదన్నా జరుగుతుంది అన్నప్పుడు అరే ఈ సమస్యలకు పరిష్కారం వీళ్ళెవరూ చూపించలేరు, ఇలాంటప్పుడు నక్సలైట్లు అనే వాళ్ళు ఉండాల్సిందే, వాళ్ళంటేనే భయపడతారు, ఇంక ఈ రాజకీయ నాయకులు ఇంకెవ్వరికి భయపడరు అనే ఒక మాట వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక నమ్మకం అయితే నక్సలైట్ల మీద ఉంది. అది ప్రభుత్వానికి ఇష్టం లేకపోవచ్చు, అది చట్టబద్ధమైంది కాకపోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా చట్టబద్ధం కాంది ఏదైనా శిక్షించబడుతుంది అన్నప్పుడు ఈరోజు నక్సలైట్లని కగారు రూపంలో వీళ్ళు ఇంత కబళిస్తున్న పరిస్థితుల్లో ఇంకా మనకి ఇంకా మన ఉనికికే ప్రమాదం అనిపించే ఒక పరిస్థితి వచ్చిన రోజున వాళ్ళు ఖచ్చితంగా ఒక లెటర్ని విడుదల చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నిన్నగాక మొన్న 45 ఏళ్ళు అజ్ఞాతంలో ఉన్న మల్లోజుల కోటేశ్వరరావు గారు అంటే కిషన్జీ వైఫ్ వచ్చి లొంగిపోయి 25 లక్షలు చెక్కు తీసుకుంటుంది ఆవిడ అంటే ఒక రకంగా చాలా బాధ అనిపించింది. అంటే నిజానికి వాళ్ళ ఆ డబ్బులు ఆమె తీసుకోకపోతే ఆవిడకి అన్నం పెట్టేవాళ్ళు ఎవరూ లేరు. నిజంగా ఆవిడ ఆఖరి క్షణం వరకు ఆవిడ బతికుండాలి అంటే ఆవిడకి డబ్బు కావాలి కాబట్టి ఆవిడని ఒక సొంత కుటుంబం ఆదుకోదు. ఎందుకంటే ఇంటికి వెళ్తే పోలీసుల నిఘా ఉంటుంది, అందుకని వాళ్ళు రానివ్వరు. ఇటు ఆమె ఎవరైతే అత్తగారి తరఫు వాళ్ళు బంధువులు ఉన్నారో వాళ్ళు రానివ్వరు. నిర్బంధాలు ఉంటాయి, రేపటి నుంచి పోలీసుల నిర్బంధాలు ఉంటాయి. ఏ రోజు పోలీసులు వచ్చి వీళ్ళని తీసుకెళ్ళి ఏమి సమాచారం ఇవ్వమని అడుగుతారో తెలీదు. ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో వాళ్ళు మరి అక్కడ దండకారణ్యంలో పడిన కష్టాల కంటే కూడా జనారణ్యంలోనే ఎక్కువ కష్టాలు పడతారేమో అనిపిస్తుంది చూడబోతే. ఏది ఏమైనా ఇంతటి చరిత్ర ఉన్నవాళ్ళు, ఇంత పోరాటాలు చేసిన వాళ్ళు ఈవేళ లొంగిపోతూ ఉంటే ఒక రకంగా వాళ్ళకి గత్యంతరం లేక లొంగిపోతున్నారు తప్పితే అదేదో అడవిలో కంటే ఇక్కడ బాగుంటుందని లొంగిపోతున్నారని అయితే నేను అనుకోను. ఏదో ప్రాణాలు కాపాడుకోవటానికి మొన్న మధ్య ఒక కాకరాల్ గారు అని చెప్పి సినిమా యాక్టర్ కూతురు, ఆవిడ చాలా పెద్ద పొజిషన్లో ఉన్న ఆవిడ లొంగిపోయారు. వాళ్ళు దాదాపు 40 ఏళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళి మరి ఇలాంటి వాళ్ళందరూ ఇవాళ వస్తున్నారు. సరే ఏది ఏమైనప్పటికీ ఈ రోజుకైనా వాళ్ళు వాళ్ళని వాళ్ళు రక్షించుకునే ఒక నిర్ణయం తీసుకున్నారు అని అనిపించింది. ఏది మేము సాయుధ పోరాటాన్ని ఆపివేస్తున్నాము అని చెప్పి వాళ్ళు చెప్పటం ఏదైతే ఉందో అది స్వాగతించాల్సిన విషయమే ఒక రకంగా. ఎందుకంటే ఈ ప్రభుత్వం మట్టుకు ఆఖరి నక్సలైట్ని చంపే వరకు అవసరమైతే అమిత్ షా తన మాటను వెనక్కి తీసుకునైనా సరే మార్చి 31 కాదు 2026, 2027 కూడా పొడిగిస్తాడు.